What? Right from my childhood, I just have one bad habit. స్పిరిట్ వాయిస్ గ్లిమ్స్ అయితే వచ్చింది. మీరేమని వేశారు? ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని వేశారు. అంటే మీరు ఏ ఉద్దేశంతో వేశారు? అంటే తెలిసిందే, అందరికీ తెలిసిందే ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అని అందరికీ తెలిసిందే. కానీ మీరు అదే పనిగా వేశారంటే మీనింగ్ ఏంటి? బాలీవుడ్ ఖాన్స్ అందరూ ఏదన్నా గోతులో కట్టగట్టుకొని దూకాలనేనా? అంటే కనీసం సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా వాళ్ళని బతకనివ్వరా? దానికి తోడు ఇంకొకటి వచ్చింది. ఆ పేరు చూస్తే నాకు ఏదో ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే ఒకానొక టైంలో సల్మాన్ ఖాన్తో గొడవపడి ఇండస్ట్రీలో ఛాన్సులు లేకుండా కనుమరుగైపోయిన వివేక్ ఓబరాయ్ కనిపించాడు. అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఖాన్స్ని షేక్ ఆడిద్దామనేనా? పోనీ ఇవన్నీ పక్కన పెడితే గ్లిమ్స్ మొత్తంలో ఆ బ్లాక్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ కార్నర్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా దీపికా పదుకునే లేని లోటు నాకు ప్రతి సెకండ్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎక్కడ మ్యాగ్నెటిక్ చరిష్మా, ఎక్కడ ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్కడ ఆ నటన చాతుర్యం, ఎక్కడ? అంటే త్రిప్తి దింత్రి దీపికా పదుకునే రీప్లేస్ చేసేస్తుందనే నమ్మకం అనేనా? త్రిప్తి దింత్రి కాదు కదా, గ్యాల్ గెడాట్, డకోటా జాన్సన్ ఇద్దరు కలిసి వచ్చినా కూడా ఆమెను రీప్లేస్ చేయలేరు. అంటే మీరు తీసేసి కల్కి 2లో తీసేసి, అంటే అల్లు అర్జున్ అతిలి ఎట్లా కనిపిస్తున్నారు మీకు? అంటే వాళ్ళు తీసేరన్నా? వాళ్ళు కూడా తీసేస్తారు, ఈరోజు కాకపోతే రేపైనా తీసేస్తారు. ఇంకా ఎందుకు లేటు? మళ్ళీ చూస్తే ప్రతి సీను, ప్రతి మ్యూజిక్, ప్రతి మాట వినిపిస్తా అంటే నాకు యాక్టర్ కనిపించడంలా సందీప్ రెడ్డి వంగానే మైండ్లో సబ్కాన్షియస్గా తిరుగుతున్నాడు. అంటే ఏంటి నీ ఇంపాక్ట్ ఏంటి అసలు నాకు అర్థం కావడంలే. సినిమాతో సంపేద్దామనే జనాల్ని యానిమల్ సినిమాకి 10-15 సార్లు థియేటర్కి లాక్కొచ్చి నన్ను కూర్చోబెట్టి సినిమా చూసేలాగా చేసావు. నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. సినిమా చూసి ఏంది అంటే స్పిరిట్తో ఏం చేయాలి? ఒక వెకేషన్ తీసుకొని థియేటర్లో ఉండిపోవాలా? రాకూడదా? ఇళ్ళకి పోకూడదా? ఏంటి మీ ఉద్దేశం? అందరూ ఏదో అనుకుంటున్నారు, సౌండింగ్ కొంచెం నార్మల్గా ఉంది, యానిమల్ అంత వైలెంట్గా ఉండదేమో అని. అక్కడ ఎవరు ఉండేది? సందీప్ రెడ్డి వంగ టెస్టోస్టెరాన్ ఎక్కిస్తాడు, డ్రగ్ ఎక్కించంటే ఎక్కిస్తాడు, మామూలుగా ఉండదు. అందులో ఐపీఎస్ సిన్సియర్ ఆఫీసర్, ఒక బ్యాడ్ హ్యాబిట్, ఒకటి కాదు చాలా చూస్తారు. సందీప్ రెడ్డి వంగాకున్న హంబుల్నెస్ వల్ల ఏమో కానీ బిగ్గెస్ట్ డైరెక్టర్ని వేసుకోలే. ఆయన ఏడు, రాబోయే రోజుల్లో మనమే వేస్తాం ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ని, ఆ రేంజ్కి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్. రాజమౌళి ఒకరే కాంపిటీషను, ఆయన 2 సరి సమానంగా వెళ్తున్నారు. ఎప్పుడో రక్త చరిత్రలో వివేక్ ఓబరాయ్ యాక్టింగ్ చూసి మనం అనుకునేవాళ్ళం, ఏం యాక్టింగ్ చేస్తాడు, వేరే సినిమాలో ఈ రేంజ్లో యాక్టింగ్ లేదు అని. స్పిరిట్లో వస్తుంది. ఒక ఫిల్తీ రిచ్ పర్సన్ వెన్ హీఈస్ నాట్ స్టేబుల్ ఎనఫ్ టు కంట్రోల్ హిస్ ఎమోషన్స్ ఎలా ఉంటుందో అనిమల్లో చూపించాడు. ఇన్ని రోజులు మనకు ఎలా ఉండేదంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది విక్రమ్ సింగ్ రాథోడ్ ఫ్రమ్ విక్రమార్కుడు, రాజమౌళి గారి బెంచ్ మార్క్ ఫిలిం, అదే గుర్తొస్తుంది ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అంటే. ఇక్కడ నుండి దాన్ని మర్చిపోయే రేంజ్లో స్పిరిట్ ఉండబోతుంది. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అంటే మనకు స్పిరిటే మైండ్లోకి రాబోతుంది. ఎన్ని రోజులు విక్రమార్కుడు కొట్టేసింది కదా, ఇప్పుడు స్పిరిట్ కొట్టేస్తుంది. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ విక్రమార్కుడు ఆ బెంచ్ మార్క్ ఫిలింని మర్చిపోయి అంత బెంచ్ మార్క్ ఫిలిం అవ్వబోతుంది. ఇది జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో సందీప్ రెడ్డి వంగ గారు, థియేటర్లో టెంట్లు వేసుకుని ఉండిపోవడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు తొందరగా సినిమా రిలీజ్ చేయండి. అండ్ ప్రభాస్ అన్న, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ కాదు, కొత్త ట్యాగులు చూస్తారు. ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ గ్రాఫ్, ఇక్కడ లేదు. స్పిరిట్ దుమ్ము దులిపైపోతుంది, మొత్తం అంతా బాలీవుడ్ దూల తీర్చేస్తుంది. మీకు కానీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి కింద హైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీలైతే ఛానల్లోకి వెళ్ళి అలా ఒక 2-3 వీడియోలు చూడండి, మీకు నచ్చింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. బై ద వే, ఐఎమ్ మిస్సింగ్ దీపికా పదుకునే ఇన్ స్పిరిట్. అల్లు అర్జున్ అతిలిగాలు ఎప్పుడు తీయేస్తారో తొందరగా చెప్తే మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉంటాం. బాయ్.